ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా, బీజేపీ కూటమిలోనికి వస్తుందా రాదా అన్న దానిపై చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆ చర్చకు అవకాశం లేదు. బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైంది. బీజేపీ కూడా అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓటింగ్ ఎటువైపు మళ్ళీ అవకాశం ఉంటుంది? ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? తెలుగుదేశం పార్టీలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకలా వాదిస్తుంటే, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ హార్డ్ కోర్ అభిమానులు కూడా ఎందుకు ఈ పొత్తుపై నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు? 2014 రిజల్టే రిపీట్ అవుతుంది అని తెలుగుదేశం పార్టీలోని కొందరు చెప్తూ ఉన్నారు. అయితే 2014 నాటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయా అన్నదైతే ప్రధానంగా చూడాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది అని కూడా భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతో ఆ రోజు బీజేపీ పైన వ్యతిరేకత లేదు రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది, బీజేపీ అధికారంలోనికి వస్తే న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు ఈ పొత్తును కూడా ఆ రోజు రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అందులో పాటు జనసేన కూడా యాడ్ అయింది. దానికి మించి, అన్నింటికి మించి రిజల్ట్ని తారుమారు చేసిన హామీ రుణమాఫీ, సంపూర్ణ రైతు రుణమాఫీ. 80,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించగానే రైతుల్లో ఏకతాటిగా, ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి 2014లో కూడా ఓట్లు వేశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. బీజేపీ పైన కూడా రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం సానుకూలత లేదు. ఈరోజు సానుకూల అభిప్రాయం కూడా లేదు. చంద్రబాబు నాయుడే 5 ఏళ్ల క్రితం చెప్పారు, 5 ఏళ్ల పాటు బీజేపీతో కలిసి నడిచి 2019 ఎన్నికల్లో ఆ సమయంలో చంద్రబాబు నాయుడే రాష్ట్రానికి నరేంద్ర మోడీ సహకరించలేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని దెబ్బతీసింది, మోసం చేసింది, అందుకే తాము బయటకు వస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆ తర్వాత కాస్త లేట్గా అయినా కూడా, అంతకుముందే పవన్ కళ్యాణ్ కూడా పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అంటూ తన భాగస్వామిపైనే ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికలు ముగియంగానే చాలా స్పీడ్గా పవన్ కళ్యాణ్ అయితే కమ్యూనిస్టులను వదిలేసి బీజేపీ వైపు వెళ్ళిపోయారు. టీడీపీ కలవడానికి మాత్రం ఇంత సమయం పట్టింది. ఈరోజు కలిశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నదైతే చూడాలి. ఒకటి మాత్రం స్పష్టంగా విభజన కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీలోని. జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేసి అలసిపోయిన వ్యక్తులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ పొత్తుతో, ఈ కూటమితో ఇక అద్భుతం జరిగిపోతోంది అని ప్రచారం చేస్తున్నాయి ఒకవైపు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో హార్డ్ కోర్ అభిమానులుగా పేరున్న వాళ్ళు కూడా ఈ పొత్తు పైన నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇంతకాలం సుదీర్ఘంగా పోరాటం చేశాం, తీరా ఎన్నికలకు 2 నెలల ముందు ఎందుకు బీజేపీతో కలవాలి? బీజేపీ ఏ రోజు కూడా మనకు సహకరించలేదు కదా, మరి ఎందుకు ఈరోజు బీజేపీతో కలిసిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్న ఒక ప్రశ్న అయితే సగటు టీడీపీ కార్యకర్తల నుంచి కూడా వస్తోంది. వాళ్ళు ఇంకో ఆందోళన కూడా ఉంది. మైనార్టీలలో ఎక్కువ శాతం ఈసారి తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తారని వాళ్ళు ఇంతవరకు లెక్కలేసుకున్నారు. దళితుల్ని కూడా జగన్మోహన్ రెడ్డిపైకి బాగానే రెచ్చగొట్టాం, దళితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత సృష్టించగలిగాం అన్న ధీమాతో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంటూ వచ్చాయి. వాళ్ళంతా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు అని వాళ్ళు భావించారు. కానీ ఈ పొత్తు తర్వాత మైనార్టీలు, దళితులు ఏకపక్షంగా మరోసారి జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయబోతున్నారు. ఈ పొత్తు కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 5 నుండి 6% ఓట్లు అడిషనల్గా మళ్ళీ యాడ్ చేసినట్టయింది అన్న ఒక అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే ఉంది. ఇలా తీరా ఎన్నికలకు ముందు బీజేపీతో కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓటింగ్ లాస్ అవుతుందని తెలిసి కూడా అన్న ప్రశ్నకు టీడీపీ అధినాయకత్వం చెబుతున్న ఒకటే సమాధానం, జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉంది, పోల్ మేనేజ్మెంట్కి చాలా ఇబ్బందులు అవుతాయి, కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిస్తే ఎన్నికల సమయంలో పనులు ఈజీ అవుతాయి అన్నది తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్, నాయకత్వం ఆర్గ్యుమెంట్. అయితే ఈ వాదనను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్దగా అంగీకరించడం లేదు. పోల్ మేనేజ్మెంటే ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే పరిస్థితే ఉంటే పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ను, బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోనికి వచ్చేదా? కర్ణాటకలో ఏకంగా బీజేపీనే ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చేదా? బెంగాల్లో మమతా బెనర్జీ వీరోచితంగా ఒంటరి పోరాటం చేసి బీజేపీని కాదని అధికారంలోనికి వచ్చి ఉండేవారా? పంజాబ్లో కేజ్రీవాల్ తన పార్టీని గెలిపించుకొని ఉండేవారా? ఈ రోజు తరబడి ఈడీ నోటీసులను ఇస్తూ ఉన్నప్పుడు కూడా కేజ్రీవాల్ ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు కదా. మరి వాళ్ళకు లేని ఇబ్బంది ఏపీలో మనకు మాత్రమే ఎందుకు పోల్ మేనేజ్మెంట్కు అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు ఇదేమన్నా రిగ్గింగులు జరిగే కాలమా అని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండి ఈ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం మరోలా ఆలోచిస్తుందా అన్న అభిప్రాయం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డితో సుదీర్ఘంగా పోరాటం చేశాం, అలసిపోయాం, ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు, ఒకవేళ ఓడిపోయినా సరే ఆ తర్వాత ఇంకా ఇబ్బందులు లేకుండా పార్టీ సాఫీగా నడవడానికి, మానసికంగా ఒత్తిడి లేకుండా ఉండడానికి, కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న బీజేపీతో కలిసిపోతే ఇంకా ఎక్కువగా ఇబ్బందులు ఉండవు, పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండదు, ఓడినా గెలిచినా
ఇబ్బందులు ఉండవు అన్న ఒక కోణంలోనే పోరాటంలో అలసిపోయే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ నిర్ణయం తీసుకుందా అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి వ్యక్తమవుతోంది. బీజేపీతో పొత్తు కారణంగా ఎన్నికల సమయంలో డబ్బు తరలింపుకు, ఓటర్లకు డబ్బులు పంచడానికి, పోల్ మేనేజ్మెంటు ఇలాంటి విషయాల్లో చిన్న విషయాల్లో కాస్త సాయంగా ఉండవచ్చే కానీ ఓవరాల్గా ఓటింగ్ పర్సెంటేజ్ను బీజేపీతో పొత్తు ఏమాత్రం పెంచదు అన్న అభిప్రాయం అయితే ఉంది. ఇప్పటికే ఏపీ ప్రజల్లో 10 ఏళ్లుగా బీజేపీ మీద తలా ఒక చేయి వేసి బీజేపీ మీద వ్యతిరేకతను సృష్టించారు. అందులో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది, వైసీపీ పాత్ర ఉంది, కమ్యూనిస్టుల పాత్ర ఉంది, కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్నారు, ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు, విభజన హామీలను అమలు చేయడం లేదు అంటూ రకరకాలుగా బీజేపీ మీద వ్యతిరేకత అన్ని పార్టీలు కలిసి ఒక విధంగా సృష్టించగలిగాయి. ఇప్పుడు ఆ వ్యతిరేకతకంతా తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఈ పొత్తు ద్వారా ఏర్పడింది అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు ఏ ప్రాతిపదికన బీజేపీతో టీడీపీ కలుస్తోంది? ప్రత్యేక హోదా మీద హామీ ఇస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోమని నరేంద్ర మోడీ చెప్తారా? పోలవరం పూర్తి చేస్తాం, R&R కూడా కంప్లీట్గా ఇస్తాం, 30,000 కోట్లు కానీ 35,000 కోట్లు కానీ మేము ఇస్తాం అని నరేంద్ర మోడీ చేత చెప్పించగలుగుతారా? ఏమీ చెప్పించకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని ఎలా చంద్రబాబు నాయుడు ఈ పొత్తును సమర్థించుకుంటారు అన్నదైతే ప్రశ్నార్థకమే. బీజేపీకి 4 ఎంపీ సీట్లకు మించి ఇస్తే, అంతకు మించి బీజేపీ ఏపీలో పోటీ చేస్తే ఆయా స్థానాల్లో వైసీపీకి ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లే, వైసీపీ విజయ అవకాశాల్ని ఆయా స్థానాల్లో పెంచినట్టే అని అమిత్ షాతో జరిగిన భేటీలో స్వయంగా చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నారు. అంటే బీజేపీ వల్ల నష్టం జరగబోతోంది కూటమికి అన్నది చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. అయినా సరే ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలా బీజేపీతో కలిసిపోతున్నారు అన్న ప్రశ్న అయితే టీడీపీ నుండి వస్తోంది. కానీ కార్యకర్తల నుంచి ఓవరాల్గా అయితే ఒకటి, చంద్రబాబు నాయుడు ఇక ప్రశాంతత కోరుకుంటున్నారా? ఇక జగన్మోహన్ రెడ్డితో ఒంటరిగా ఇలా పోరాటం చేయడం సాధ్యం కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటే ఇక ఎలాంటి పెద్దగా ఇబ్బందులు ఉండవు అన్న ఉద్దేశంతోనే అటువైపు మళ్ళారా అన్న అభిప్రాయానికి అయితే విస్తృతంగా అవకాశం అయితే ఇస్తోంది. 2014 రిజల్ట్ రిపీట్ అవుతుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయవచ్చు, కానీ ఇది మాత్రం కొత్త ఎక్స్పెరిమెంట్. 2014 పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. పదే యూటర్న్లు తీసుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ ఏకంగా ఏపీకి వచ్చి పోలవరాన్న చంద్రబాబు నాయుడు ఏటీఎంలో వాడుకున్నారు, అవినీతి ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏపీకి వచ్చినా అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలకి సమాధానం ఇస్తారా? నరేంద్ర మోడీ మీద వ్యక్తిగతంగా కూడా కుటుంబం లేని వ్యక్తికి ఏం తెలుస్తాయి కష్టాలు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇస్తుందా? వీళ్ళైతే స్పందించారు. పెద్దవాళ్ళు కాబట్టి తమకు నచ్చని సబ్జెక్టులు, ప్రతికూలమైన సబ్జెక్టుల మీద వాళ్ళు ఎక్కడా వివరణ ఇవ్వరు. కాకపోతే ప్రజలు మాత్రం వీటన్నింటినీ పరిశీలించే అవకాశం ఉంటుంది. సో ఈ పొత్తు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నదైతే చూడాలి. వైసీపీలో మాత్రం ఒక ధీమా ఏంటంటే ఈ పొత్తు కారణంగా కొన్ని వర్గాల ఓట్లు తెలుగుదేశం పార్టీ నుంచి కంప్లీట్గా తెలుగుదేశం పార్టీని వదిలేసి మళ్ళీ వైసీపీ వైపే వస్తాయి. దానివల్ల ఓటింగ్ అయినా తమకు అడిషనల్గా మళ్ళీ యాడ్ అవుతుంది అన్న ధీమా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎవరి ధీమాలు నెగ్గుతాయి, ఎవరి ధీమాల్లో వాస్తవికత ఉంది అన్నది 2 నెలల్లో ఎన్నికల తర్వాతే తేలుతుంది.